ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందా? అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి పార్టీకి దక్కనున్న 4 సీట్లలో ఓసీ, బీసీ, ఎస్టీ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వనుందా? మరో సీటును మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించనుందా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు సిపిఐకి ఇచ్చిన హామీ మేరకు ఒక సీటును వారికి కేటాయించాల్సి రావచ్చంటూ అధిష్టానం నుంచి సంకేతాలు రావడం, ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలుకు తుది గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వీరు భేటీ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక సీటును సిపిఐకి కేటాయించాల్సి రావచ్చన్న అధిష్టానం సంకేతాల నేపథ్యంలో మిగిలిన 3 సీట్ల పంపకం ఎలా జరగాలన్న దానిపై చర్చించారు. ఓసీ, బీసీ, ఎస్సీలకు ఒక్కో సీటు కేటాయించాలని ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అయితే మైనార్టీలకు ఒక సీటు కేటాయించాలన్న అంశంపైన కొంత చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కానీ ఈ అంశంపై తుది నిర్ణయానికి రాలేదని సమాచారం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.